ప్రజలంటే లెక్కలింతనం. బాబాయిని చంపి ముఖ్యమంత్రి పైన నెపం వేయగలిగిన వాడు ఈ రాష్ట్రంలో ఎవరన్నా బతికినిస్తారండి? ఈజ్ ఇట్? దాన్ని ఇవన్నీ ఒకసారి మనం ఆలోచించిన తర్వాత డాట్స్ అన్ని కనెక్ట్ చేసుకుంటే అలాంటి వాడు కనపడిస్తే ఆ పార్టీలో ఉండడం తప్పు, అలాంటి వ్యక్తి రాజకీయం చేయడం తప్పు, అలాంటి వ్యక్తికి సహకరించడం నేరమే. కరుడు కట్టినటువంటి ఆర్థిక ఉగ్రవాదులు చేసే కార్యక్రమాలు ఇవి. దానికి రాజకీయ ముసుగు, దానికి ఒక పేపరు, ఒక టీవీ ప్రిపరేషన్ చేసి అబద్ధాల్ని నిజమని నమ్మించే కుట్ర, కుతంత్రం ఇవే జరిగాయి. ఇప్పుడు కూడా అదే చేయాలనుకుంటున్నారు. ఇంకా ఇది కొనసాగించి దౌర్జన్యం చేస్తే భయపడతారు అనే పరిస్థితి ఇంకా కనబడుస్తా ఉంది. నేను ఒకటే రాష్ట్ర ప్రజలకందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు 5 సంవత్సరాలు చూశారు, ఇప్పుడు పరిపాలన చూస్తున్నారు. రాష్ట్రానికి వచ్చిన ఇబ్బందులు ఇంకా కూడా మీరు చూస్తే ఈ 1 సంవత్సరంలో కూడా చేసిన నష్టం కాకుండా అనునిత్యం ఇంకా అడ్డంకులు పడి ఇంకా ఏ విధంగా అతలాకుతలం చేయాలి, రాష్ట్రాన్ని లా అండ్ ఆర్డర్ క్రియేట్ చేయాలని ఆలోచించే పరిస్థితి వచ్చింది. ఇది ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. నేను కూడా వాస్తవాలని చెప్తా ఉంటాను, ఎడ్యుకేట్ చేస్తాను. మీరు కూడా ఆలోచించి పూర్తిగా ఇలాంటి వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాలి.